హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ అంశాలపై చర్చించినట్లు మల్లు రవి తెలిపారు. పార్టీ నేతలు కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించాలని, సమస్యలపై గైడ్ లైన్స్ రూపొందించామని పేర్కొన్నారు. ఎవరిపైనా ప్రేమ, కోపం లేదు, కాంగ్రెస్ సిద్ధాంతాలపైనే మాకు ప్రేమ అని మల్లు రవి స్పష్టం చేశారు. 26న మరోసారి కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ అంశాలపై చర్చించినట్లు మల్లు రవి తెలిపారు. పార్టీ నేతలు కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించాలని, సమస్యలపై గైడ్ లైన్స్ రూపొందించామని పేర్కొన్నారు. ఎవరిపైనా ప్రేమ, కోపం లేదు, కాంగ్రెస్ సిద్ధాంతాలపైనే మాకు ప్రేమ అని మల్లు రవి స్పష్టం చేశారు. 26న మరోసారి కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ హరికృష్ణ గాంధీ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. గాంధీ భవన్లో పలు కీలక సమావేశాలు నేడు జరగనున్నాయి. టీపీసీసీ అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన కమిటీలన్నీ కూడా వరుస సమావేశాలు నిర్వహించున్నారు. ప్రధానంగా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి గాంధీ భవన్లో సమావేశం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు సంబంధించిన అయితే అంతర్గత పార్టీలో అంతర్గత గొడవలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా కొండ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన వివాదాలన్నీ కూడా క్రమశిక్షణ చైర్మన్ మల్లు రవి దృష్టికి తీసుకొచ్చారని కూడా వారు చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క వివాదాలపైన ఈ నెల 26వ తారీఖున మరొకసారి ఈ యొక్క కమిటీ సమావేశం అయిన తర్వాత ఈ వివాదాలపైన కమిటీ వేయాలా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ నెల 26న చర్చిస్తామంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అయితే చెప్పడం జరిగింది. అయితే పార్టీ లైన్ ఎవరు క్రాస్ చేసినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చైర్మన్ మల్లు రవి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు గాంధీ భవన్లో ప్రధానంగా పిఎస్సి పొలిటికల్ అడ్వైజ్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీ భవన్లో సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, సభ్యులంతా కూడా ఈ యొక్క 22 మంది సభ్యులంతా కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం తీసుకున్న పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, విస్తృతంగా ప్రచారం ఏ విధంగా చేయాలని చెప్పేసి చర్చ జరిగింది. అదేవిధంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ పైన ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అయితే ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీ స్టార్ట్ అయింది. కొత్త పాత నేతల మధ్య ఏదైతే అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అటు అధిష్టానం చెప్తున్న నేపథ్యంలో కూడా కొత్త పాత నేతల మధ్య సమన్వయం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థల్లో ఈ విధంగా అయితే కొత్త పాత నేతల మధ్య వివాదాలు కనుక జరుగుతూనే ఉంటే స్థానిక సంస్థల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కొత్త పాత నేతలందరినీ సమన్వయం చేసుకొని అధిష్టానం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా అందరికీ అవకాశాలు
కల్పిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మీనాక్షి నటరాజన్ చెప్పిన నేపథ్యంలో కూడా దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అటు రైతు నేషన్కి సంబంధించి రైతు భరోసా ఇప్పటికే ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు వేదికల్లో ఈ యొక్క రైతు భరోసా రైతు నేసం పేరిట సంబరాలు జరుపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క పిఎస్సి సమావేశంలో అయితే జరగనుంది. మొత్తంగా ఓవరాల్గా ఈరోజు గాంధీ భవన్లో అయితే పిఎస్సి అడ్వైజరీ కమిటీ సమావేశాలు, అదేవిధంగా నూతనంగా నియామకమైన వారికి థ్యాంక్ యూ హరికృష్ణ. గాంధీ భవన్లో 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ కాంగ్రెస్